గఫర్ మార్కెట్ ఢిల్లీ. ఈ మార్కెట్లో షూస్, క్రాక్స్, ఫుట్వేర్ అంతా దొరుకుతుంది. ఇది చాలా పెద్ద మార్కెట్. ప్రజెంట్ ఇక్కడ వర్షం పడడం వల్ల కొద్దిగా అన్ని షాపులు ఓపెన్లో లేవు. ప్రతి షాప్లో బ్రాండెడ్ షూస్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ రేట్లో ఉమెన్స్కి, మెన్స్కి, పిల్లలకి అందరికీ కూడా ఫుట్వేర్ అనేది ఈ మార్కెట్లో దొరుకుతుంది. చాలా పెద్ద మార్కెట్. వర్షం పడడం వల్ల ప్రజెంట్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి కానీ కొద్దిగా అంత క్రౌడ్ అయితే ఏం లేదు. బట్ ఏంటంటే గఫర్ మార్కెట్ ఢిల్లీ. ఈ మార్కెట్లో అన్ని ఫుట్వేర్ అంతా దొరుకుతుంది, పిల్లల నుంచి పెద్దల దాకా. అంటే విమెన్స్కి, మెన్స్కి, కిడ్స్కి అందరికి కూడా అన్ని సైజుల్లో దొరుకుతాయి. టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ గల్లీ మొత్తం, ఈ గల్లీ అండ్ ఇలాగా 4-5 గల్లీస్ ఉంటాయి. చాలా పెద్ద గల్లీస్ ఇవి. గల్లీస్లో అన్నీ ఓన్లీ ఫుట్వేర్ రిలేటెడ్ దొరుకుతాయి. అండ్ వేరే దగ్గర ఉంది, అక్కడ ఓన్లీ మెన్స్ వేర్ రిలేటెడ్ దొరుకుతాయి. చాలా చీప్గా దొరికేస్తాయి అనమాట ప్రతి షూస్ కానీ అన్నీ. ఇది గఫర్ మార్కెట్ మెయిన్ రోడ్డు. ఈ రోడ్లో ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ వర్షం పడింది ఇప్పటి వరకు, అండ్ మళ్ళీ ఇంకో గంటలో కూడా వర్షం పడుతుందని అంటున్నారు. అందుకే ఎక్కువ జనాభా ఎక్కువ అయితే లేదు. నార్మల్గా అయితే ఫుల్ క్రౌడీగా ఉంటుంది, అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత క్రౌడీగా ఉంటుంది. ఇలాగా గల్లీస్ ఉంటాయి అన్నమాట. ప్రతి గల్లీలో ఎక్కువగా స్టాల్స్ ఉంటాయి. ఈ గల్లీలోకి వెళ్దాం, చూడండి. చాలా తక్కువ రేటుకే షూస్ ఉన్నాయి. చూసారా, 200కి అలా షూస్ దొరికేస్తాయి. మళ్ళీ బ్రాండెడ్ షూస్ దొరికేస్తుంటాయి. ఒకవేళ మీరు ఎవరైనా వచ్చి కొనుక్కోవాలనుకుంటే ఢిల్లీ గఫర్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. అండ్ ఈ పక్కనే కూడా ఈ మెన్స్ క్లాతింగ్ మార్కెట్ కూడా ఉంటుంది. క్రాక్స్ అండ్ లెదర్ షూస్ అవి ఉంటాయి కదా, ఫార్మల్ షూస్, అవి నార్మల్ షూస్, అవి శాండిల్స్, అవన్నీ విమెన్స్ డిఫరెంట్ మోడల్స్ చూసారుగా, విమెన్స్ మోడల్స్ క్రాక్స్. చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి కదా మోడల్స్. చూడవచ్చు ఈ గల్లీలు మొత్తం అవే, నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అలాంటి గల్లీలు. వర్షం పడడం వల్ల ప్రజెంట్ అంత ఇది లేదంతే. ఈ గఫర్ మార్కెట్ ఎంత పెద్దదంటే త్రూ అవుట్ ఇండియా, అంటే మొత్తం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం కూడా ఆ ఫుట్వేర్ అనేది ఇక్కడి నుంచే సప్లై జరుగుతుంది. అంటే ఇక్కడ స్మగుల్ గుడ్స్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చాలామందికి ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటాయి అన్నమాట. కాపీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కూడా అమ్మేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళు అంత తక్కువగా అమ్మేస్తూ ఉంటారు. ఇది 3వ గల్లీ. ఇది అలా చివరి దాకా ఉంటాయి, డెడ్ ఎండ్ దాకా ఉంటాయి. గల్లీ మొత్తం తిరిగాము. ఇక్కడ ఏంటంటే లోపల వీడియోస్ తీని ఇట్లా, లోపల ఇదంతా కాపీడ్ ఉంటాయి కదా, సో ఏంటంటే వీడియోస్ తీని ఇట్లే. తట్టు ఫుల్ అంటే చలిగా కూడా ఉంది. ఫుల్ వర్షం పడడం వల్ల ఏంటో కానీ నార్మల్గా ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది, వర్షం పడడం వల్ల కూడా కొద్దిగా చలి ఇంకా ఎక్కువగా ఉంది. గురు, ఈ ఢిల్లీ గఫర్ మార్కెట్ గురించి ఒక ముక్క చెప్పు. ఢిల్లీ గఫర్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఇక్కడ దొరకందంటే ఏముండదు. అన్ని చీప్ క్వాలిటీ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. గురు, ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ గురించి చెప్పాలంటే ఈ మార్కెట్లో మనకి ఫస్ట్ కాపీస్ నుంచి మాస్టర్ కాపీస్ వరకు దొరుకుతాయి. లైక్ మనం 1000 రూపాయల నుంచి 10,000, 20,000 పెట్టే షూస్ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది రీటైలర్స్కి ఇది బెస్ట్ మార్కెట్ అని చెప్పొచ్చు. మంచి మార్జిన్స్ అర్న్ చేస్తారు ఈ మార్కెట్లో ఒకసారి తిరిగితే. రైట్. అంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అయితే ఎక్కువ డబ్బులు సంపాదించే విధంగా అయితే ఇక్కడ మంచి మార్జిన్ తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఈ మార్కెట్లో దొరుకుతాయి. అండ్ ఇక్కడ ట్రెండీ ఫుట్వేర్ అనమాట. అంటే ఫ్యూచర్లో అంటే ముందు ఎలాంటి ట్రెండ్ రాబోతుందో అలాంటి ఫుట్వేర్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి. బట్ మనం అది గెస్ చేసే విధం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు హోల్సేల్, వాళ్ళు సింగిల్ పీసులు కూడా అమ్మరు. ఈ హోల్సేల్లో అన్నీ బల్క్లోనే అమ్మేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ నాకు ఈ పీస్ కావాలి, సింగిల్ పీస్ కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి నాకు సింగిల్ పీస్ కావాలంటే ఇంకా అక్కడ అయ్యేది కాదు, హోల్సేల్లోనే కొనుక్కోవాలి. అండ్ మెయిన్ ఏంటంటే ఈ గఫర్ మార్కెట్లో
తక్కువ రేటు దొరుకుతాయి. అండ్ మీరేమన్నా విజిట్ చేయాలనుకుంటే ఈజీగా విజిట్ చేయొచ్చు. లేదంటే మనోడు ఎక్కడనే ఎక్కువ ఉంటాడు, అంటే మనోడికి వైజాగ్లో స్టోర్ ఉంది, బట్ ఇక్కడ కూడా హోల్సేల్ స్టార్ట్ చేస్తాడు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మనోడితో కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన మెటీరియల్ అంతా సప్లై చేయించుకోవచ్చు.